హలో అండి. గోధుమ రవ్వ ఉప్మా ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకోండి. 3 పచ్చిమిర్చి సన్నగా, పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. బంగాళదుంప పెద్ద సైజు అయితే ఒకటి తీసుకోండి. చిన్న సైజు అయితే 2 తీసుకోండి. నేను 2 తీసుకున్నాను. క్యారెట్లు కూడా 2 తీసుకున్నానండి. ఇవన్నీ కూడా పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. గోధుమ రవ్వ ఉప్మా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయాన్నే గోధుమ రవ్వ తింటే ఆ రోజంతా కూడా ఎనర్జీగా ఉంటుంది. ఆకలి అనిపించదండి. గోధుమ రవ్వలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. అలానే ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం ఉన్నవాళ్ళు ఈ గోధుమ రవ్వ ఉప్మా కానీ లేదా గోధుమలతో ఏం చేసినా కానీ అది తీసుకోవటం వల్ల మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. ఉప్మా చాలా మంచిదండి. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు రోజు ఉదయాన్నే గోధుమ రవ్వ ఉప్మా తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. అయితే ఒక స్టవ్ మీద గిన్నెలో వాటర్ని వేడి చేసుకుంటున్నానండి. రెండో స్టవ్ మీద ఇక్కడ నేను ఉప్మా రెడీ చేస్తున్నాను. ముందుగా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని ఇక్కడ తాలింపు వేసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పు వేసి బాగా ఫ్రై చేయాలండి. అవి ఫ్రై అయిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేస్తున్నాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలండి. వేరుశనగపప్పు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ముందుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేయాలి. ఉల్లిపాయలు కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలు కూడా వేయాలి. అవి బాగా ఫ్రై అవ్వాలండి. బంగాళదుంపలు, క్యారెట్, ఉల్లిపాయలు బాగా మగ్గించాలి. చూడండి కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా. బాగా మగ్గినియండి. వాటర్ కూడా అయిపోయింది. ఇక్కడ మగ్గిన తర్వాత గోధుమ రవ్వని వేసేయటమేనండి. ఇక్కడ 1 గ్లాసు గోధుమ రవ్వని యాడ్ చేస్తున్నాను. బాగా కలపాలండి. ఇప్పుడు కొంతమంది గోధుమ రవ్వని ముందే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటారండి. అలా కూడా చేయొచ్చు. ఇలా చేసి చూడండి ఒకసారి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. గోధుమ రవ్వని కొంచెంసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మీరు సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. మీరు టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలుపుకోండి. సాల్ట్ అంతా పట్టేటట్టు కలుపుకోండి. ఇప్పుడు అంతేనండి. ఇప్పుడు వాటర్ పోసేయండి. అంతా కూడా ఒకసారి కలుపుకోండి. ఆ వాటర్లో రవ్వను బాగా ఉడికించండి. క్యారెట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. బంగాళదుంపలో పిండి పదార్థం, ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే గోధుమ రవ్వలో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఈ కాంబినేషన్లో మనం ఉదయాన్నే కనుక టిఫిన్ లాగా చేసుకొని తిన్నామంటే చాలా హెల్దీ ఫుడ్ అండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. వెయిట్ లాస్ త్వరగా అవుతారండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా. మలబద్ధకం ఉన్న వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు మలబద్ధకాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అలానే స్కిన్ గ్లో కూడా వస్తుందండి. క్యారెట్ వల్ల, గోధుమ రవ్వ వల్ల మన స్కిన్ కూడా గ్లోగా వస్తుంది. ఆకలి అనేది అనిపించదు. రోజంతా కూడా మనం ఎనర్జీగా ఉంటాము. ఏ పనైనా సరే ఈజీగా చేసేయగలుగుతాము. ఇంకంతేనండి. ఫైనల్గా మనం వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగపప్పు, పచ్చెనగపప్పుని వేసేయటమేనండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అంతేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. హెల్దీ ఫుడ్ అండి. ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే ఇష్టంగా తింటారు. చాలా బాగుంది కదండి. ఇంకంతేనండి. అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో. చాలా బాగా వచ్చింది. అయిపోయిందండి. ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవటమేనండి. ఇక్కడ అయిపోయింది. నేను ఇంకా ప్లేట్లో పెట్టుకుంటున్నాను. వేడివేడిగా పొగలు వస్తున్నాయండి. ఇట్లా వేడివేడిగా గోధుమ రవ్వ ఉప్మాలోకి మామిడికాయ పచ్చడి, అల్లం పచ్చడి లేదా ఉసిరికాయ పచ్చడి ఏదైనా సరే పచ్చడి వేసుకొని తింటుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. హెల్దీగా కూడా ఉంటాము. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.